చూడబోతున్నాం. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మేము మార్నింగ్ లెగిసేసరికి మా పిన్ని లెగిసి ఇల్లంతా శుభ్రం చేసి దేవుడికైతే బొట్లు అయితే పెట్టేస్తుంది. ఇక్కడ మా పిన్ని పులిహోర కలుపుతుంది, మా బాబాయ్ హెల్ప్ చేస్తున్నాడు చూడండి. బాబాయ్ కలపాల్సిన పులిహోర మా పిన్ని కలుపుతుంది. పూజ స్టార్టింగ్ అయితే మా పిన్ని పాలి కోసం దారాలు అవి కట్టడానికి అంతా చేస్తుంది. ఇక్కడైతే మేము పాలి కడుతున్నాము. ఇంకా పాలి డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి రెడీ అయ్యి అయితే వచ్చాము. ఇక్కడ మా పిన్ని మా తమ్ముడు వాళ్ళకి చెప్తుంది బుక్స్కి బొట్లు పెట్టుకోండి అని చెప్పని. ఇంకా అక్కడ పెట్టిన తర్వాత మేమైతే గణేషుని కూర్చోపెట్టాము. ఇంకా గణేషుని రెడీ చేసి ఇంకా నైవేద్యాలు అయితే పెడుతున్నాము. ఇక్కడ మా పిన్ని పూజ స్టార్ట్ చేసింది. గౌరీదేవిని చేసి ఫస్ట్ గౌరీదేవి పూజ చేసి తర్వాత గణేషునికి చేయాలి. సో గౌరీదేవి పూజ అయితే అయిపోయింది, ఇంకా గణేషునికి పూజ చేస్తుంది. ఇక్కడ నైవేద్యాలన్నీ అరిటాకేసి అరిటాకులో పెడుతుంది. సో పూజ అయితే ఉంది. ఇదంతా స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టాను చూడండి. ఇంకా పూజ అయితే అయిపోయింది. అందరూ వచ్చి గణేషునికి అక్షింతలు వేసి దండం పెట్టుకుంటున్నారు.
సో ఇదండి ఇవాల్టి వీడియో. మా బుజ్జి గణేష్ ఎట్లా ఉన్నారో చెప్పండి. మేమైతే గణేషుడిని ఇంట్లోనే తయారు చేసాము. సో దానికే పూజలు చేసాం. పాలి కట్టి అంత డెకరేషన్లో అయితే వినాయకుడు సూపర్ ఉన్నాడు కదా.